ఒకటి మాత్రం వాస్తవమని, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలే బండరాళ్లు కట్టి మూసీలో వేస్తారని తెలిపారు. 2 ఏళ్లలో కేసీఆర్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. మరి నువ్వు ఎందుకు బూతులు మాట్లాడుతున్నావని అన్నారు. నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచులే నిన్ను తిడుతున్నారని, ఎవరైనా సావు కోరుకుంటారా అని అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పకుండా తోలు వలుస్తామని హెచ్చరించారు. నీ తోలు ఒలవడానికి నీ శరీరం ముట్టుకునే పరిస్థితుల్లో లేదని గలీజ్ అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు కేసీఆర్. ప్రజల్లోకి వెళితే నువ్వు ఎందుకు వణుకుతున్నావు అంటూ ప్రశ్నించారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు. నిజమే, మాకు రాదా భాష? వాడంతా గొట్టంగాడు, కేసీఆర్ కాలి గోడి సరిపోడు అనొచ్చు మేము కూడా. మేము అనడం లేదు. నువ్వు రండవు, నువ్వు కొజ్జవరు కూడా అనొచ్చు, మేము అనడం లేదు. మాకు విజ్ఞత ఉంది. మీకు కేవలం అదొక్క భాష వచ్చు కావచ్చు, మాకు అన్ని భాషలు వచ్చు, అన్ని పద్ధతుల్లో మాట్లాడవచ్చు. విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు కూడా అది కూడా మాట్లాడవచ్చు. ఎందుకు వస్తుంది? రండలు మాట్లాడే భాష అది. ఇతరులు చావు కోరుకోవడం అనేది రండగాలు చేసే పని, కొట్టాడేటోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలు అవి, శాపనార్థాలు పెట్టే మాటలు. ఎప్పుడు నీ పెరగనని ముట్టుకోలేదే కేసీఆర్. నీది కంపనూరని తెలుసు, నీది మురికాలో కంటే అధ్వానమైన నూరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను. ఏదో తంతే ప్రబడ్డాడన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి 10 పడి ఉండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, నువ్వు డెడికేటెడ్ గా పనిచేయండి, అందరిని కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. నీ చెత్తవాగుడితోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు? వాళ్ళు ఏం మోసుకపోయారు? నీ దగ్గర నుంచి మెసేజ్ ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకపోయారు. ముఖ్యమంత్రి అంటే మాట్లాడేటప్పుడు షో ఉండాలి కదా. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు? రేవంత్ రెడ్డికి తొండ దోషం, నిజంగా ప్రామిస్ చెప్తున్నది, రియల్గా చెప్తున్నా, తొండ దోషం ఉన్నది అటు. నాకు ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా, ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడిగితే ఏం చెప్పినట్టే, ఏం లేదు, ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట. ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి, అవి ఏడబెట్టుకుంటాయి, ఈ గోడలు ఆడ పాత గోడలు ఉన్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా ఏం సంగతి భయ్, మా ఏరియాకి వచ్చినవి ఏందా నువ్వు, మా ఏరియాకి వచ్చినవి ఏంది, మా పేరుకు మాత్రమే నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకొని బతుకుతా ముఖ్యమంత్రి గారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేయించడంపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతులను బేడీలతో తీసుకెళ్లిన ఘటనలు దురదృష్టకరం, ఆ పాపంలో మేమందరం భాగమే అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పొరపాటుకు గాను రైతాంగానికి తాను బేడీలు వేయించిన ఘటనల విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. ఈ కార్యక్రమాలపై అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. మాట వాస్తవం, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నిన్న ఓపెన్ గా నేను చెప్పిన, మీకు రైతులకు బేడీలేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు, నన్ను క్షమించండి అని కూడా ఓపెన్ గా చెప్పిన. ఎందుకంటే చేసిన తప్పు, అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంది.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాష సరిగా లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. రాజకీయాల్లో తిట్ల పురాణానికి ఆద్యుడు కేసీఆరేనని ఆయన పేర్కొన్నారు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి తోలు తీస్తా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హరీష్ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. నీతులు ఎదుటి వారికే తప్ప తమకు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష సరైనది కాదు. ఇలాంటి మాటలు చివరకు ఆయన్నే నష్టపరుస్తాయని బండి సంజయ్ సూచించారు. హిందూ ధర్మం ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుందని తెలిపారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని. డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇప్పుడు కృష్ణా జలాల విషయాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోసిగిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయమని అన్నారు. నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 100 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. కానీ అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు పెట్టించుకుంటా నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల అయ్యో అరే సన్నాసుడా, కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతా. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ ప్రజలకు మోహం చూపించలేక కేసీఆర్ 2 ఏళ్లుగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో అంటూ కామెంట్ చేశారు. సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడంతో మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. కేటీఆర్ ను కేసీఆర్ అసమర్థుడిగా భావిస్తున్నారని, కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడానికి ఇదే కారణమని చెప్పారు. బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని, పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మార్చుకోవాలి పాపం. ఏ బ్రాండ్ దాకొచ్చినాడో ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాకొచ్చినాడో దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ వంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాకొచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్ పద్ధతి పాపం. ఏ బ్రాండ్ దాకొచ్చినాడో పాపం.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. గురువారం ఉదయం స్థానిక సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ భార్య వైఎస్ భారతిరెడ్డితో కలిసి చర్చికి చేరుకున్నారు. వారితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. జగన్ పర్యటన సందర్భంగా పులివెందులకు వైసీపీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చర్చి పరిసరాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసు రీఓపెన్ చేస్తామని ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి తెలిపారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తనయుడు పీఏపై ఫిర్యాదు చేసిన యువతిపైనే కేసు నమోదు చేయడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు వరదు కళ్యాణి మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి డైరెక్షన్లోనే బాధితురాలిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అధికారం చేత ఉంది కదా అని మంత్రి పీఏ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ మహిళను మరొక మహిళ మంత్రి ఇబ్బంది పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు చేస్తే మంత్రి పీఏపై చిన్న కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండే వాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏను వెనకొసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీని కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడా కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్ గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది, అలాగే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. వీటన్నిటికంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు? తన పిఏకు అండగా నిలబడ్డారు. నిజంగా సిగ్గు లేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను. మీరు చరిత్ర తిరగరాసిన వారిలో వాజ్పేయి ఒకరని సీఎం చంద్రబాబు కొనియాడారు. బీజేపీ నేతలతో కలిసి అమరావతిలో 14 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ కు వాజ్పేయికి చాలా సన్నిహిత్యం ఉండేదన్నారు. లోక్సభకు 10 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎన్నికైన వ్యక్తి వాజ్పేయి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు.
अमर रहे अमर रहे अमर रहे गौरवनीय मंत्री अमर रहे साधिस्तान अटल जी गारी आशयाలను